ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేశారు. దానికి ఒక 1000 మంది హెచ్ఎంస్ వచ్చారు. అది హెచ్ఎంస్ అందరూ ఒక గెజిటెడ్ ఆఫీసర్స్. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ కాకుండా ఒక్కొక్కరికి 20 సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేక, వాళ్ళకు పేమెంట్స్ లేక, హెల్త్ కార్డ్స్ లేక వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. దానికి బీజేపీ తరఫున ఎమ్మెల్సీస్లో మేము సపోర్ట్ ఉంటుంది. మా తపస్సు రాజశేఖర్ కానీ, వెంకయ్య గారు కానీ అందరు ఉన్నారు. మిగతా యూనియన్స్ కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ టీచర్స్ 20 సంవత్సరాల నుంచి హెడ్ మాస్టర్స్కి ప్రమోషన్ లేదు. దేశంలో కంట్రీలో కానీ మన తెలంగాణలో కూడా ఏ డిపార్ట్మెంట్లో 20 సంవత్సరాలు ఒకటే పోస్టులు పనిచేయడం చాలా అన్యాయం. అది చాలా సీరియస్ అయిన విషయం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ సార్ట్అవుట్ అయ్యేటట్టు చేస్తాము. వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావాలి. వాళ్ళకు పిఆర్సీ కూడా వేసి సర్వీస్ రూల్ కూడా అమెండ్ చేసి ప్రతి ఒక్క హెడ్ మాస్టర్స్కు ఇమ్మీడియట్గా ప్రమోషన్ ఇవ్వాలి. వాళ్ళు రిటైర్ అయ్యే లోపలనే ఈ బెనిఫిట్ చేయాలి. దాని కొరకు గవర్నమెంట్ మీద సీఎం గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి సీఎం గారికి, సిఎస్ గారికి రిప్రజెంటేషన్ చేసి ఇది సార్ట్అవుట్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తారు. డిఓలు కూడా ఒక్కొక్క 2-3 జిల్లాలో కూడా ఒక డిఓ ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రతి డిస్ట్రిక్ట్ డిఓ కంపల్సరీగా ఉండాలి. డిఓ లేరు, తర్వాత డిప్యూటీ డిఓలు కూడా లేరు, ఎంఈఓలు కూడా లేరు. కాబట్టి అవన్నింటినీ కూడా కమిటీ చేసి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి అపాయింట్ చేయాలి. అది చాలా అన్యాయం. ఇంకోటి ఏంటంటే 20 సంవత్సరాలు ఒకటే సీట్లో పనిచేయడం వల్ల చాలా దుర్మార్గం. అది ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేయాలి. అయితే ఇప్పుడు డిఓలు కానీ, ఎంఈఓలు కానీ ఒక్కొక్క జిల్లాకు 2-3 జిల్లాలో కలిపి ఒక డిఓ కూడా ఇన్ఛార్జ్గా ఉన్న పరిస్థితి ఉంది. దీంతో మా పైన పనిభారం ఎక్కువగా పడుతుంది. అట్లాగే గెజిటెడ్ లెక్చరర్ల పోస్టులు కూడా ఫిలప్ చేయాలని చెప్తున్నారు. లేని పక్షంలో కూడా బీజేపీ తరఫున ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ధర్నా చౌక్, హైదరాబాద్.